కోహినూర్ ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రం. కానీ దీని వెనుక ఒక భయంకరమైన శాపం ఉంది. ఈ వజ్రాన్ని ఏ పురుషుడు ధరించినా వారి రాజ్యం నాశనమై వారు దారుణంగా మరణిస్తారు. 1323లో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా కొల్లూరు గనుల్లో బయటపడిన ఈ వజ్రం కాకతీయుల పతనం తర్వాత ఢిల్లీ సుల్తానుల చేతిలోకి చేరింది. 1658లో ముఘల్ చక్రవర్తి షాజహాన్ దీన్ని తన నెమలి సింహాసనంలో అమర్చాడు. కానీ దురదృష్టం అతన్ని వెంటాడింది. చివరికి అతని కొడుకు ఔరంగజేబ్ అతన్ని జైల్లో బంధించేశాడు. 1739లో పెర్షియా పాలకుడు నాదిర్ షా ఢిల్లీని దోచుకుని ఈ వజ్రాన్ని ఎత్తికెళ్లాడు. కొద్ది కాలానికి అతడు తన సొంత సైనికుల చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. 1747లో ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు అహ్మద్ షా దురానీ ఈ వజ్రం తాకగానే అతని ముఖానికి కుళ్ళిపోయే భయంకరమైన వ్యాధి సోకింది. తీవ్ర నరకాన్ని అనుభవించి మరణించాడు. 1839లో పంజాబ్ మహారాజ్ రంజిత్ సింగ్ దీన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన పక్షవాతానికి గురై మరణించారు. 1849లో కేవలం 11 ఏళ్ల వయసున్న దులీప్ సింగ్ చేతి నుండి ఈ వజ్రాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు స్వాధీనం చేసుకున్నారు. దాంతో సిక్ సామ్రాజ్యం పూర్తిగా అంతమైపోయింది. వరుస విషాదాలను గమనించిన బ్రిటిష్ పాలకులు అప్రమత్తమయ్యారు. మగవాళ్ళు ఈ వజ్రాన్ని ధరిస్తే ప్రాణాలకు ప్రమాదమని అర్థమై దీన్ని కేవలం మహిళల కిరీటంలో మాత్రమే అమర్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ వజ్రం లండన్ టవర్ లో ఉంది. కానీ చరిత్ర మిగిల్చిన ఒక ప్రశ్న మాత్రం ఇంకా అలానే ఉంది. మళ్ళీ దీన్ని ఎవరైనా మగవాడి ధరిస్తే ఆ శాపం మళ్ళీ నిద్రలేస్తుందా అని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోదా స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.